అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో 35వ వార్డు గాంధీనగర్లో యూఐడిఎఫ్ పథకం 16.7 కోట్లు మంజూరైన పలు అభివృద్ధి పనులకు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్లు ఆవిష్కరించి చేశారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేద ప్రజల సొంతింటికలు నెరవేర్చడమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. గత పాలకులు పేదలకు డబుల్ బెడ్రూములు ఇస్తామని హామీలిచ్చి ఇళ్లు మంజూరు చేయకుండా పబ్బం గడిపారని విమర్శించారు. ఏదైనా పత్రం ద్వారానే వస్తా, నాకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. 2 సంవత్సరాలను పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటా. నేను దయచేసి మనం ఏదైతే ఇక్కడ రోడ్స్ కానీ డ్రైనేజీలు కానీ ఎప్పటి నుంచో శ్మశాన వాటికి ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది ఇక్కడ మనకి గాంధీనగర్కి సంబంధించింది. అట్లాగే మనకు గాంధీనగర్లో నివసించే వాళ్ళకి ఇక్కడ కొంతమంది ప్లేసులు లేకపోయినా కానీ ఆ ప్లేసులు కూడా ఒక చోట మనకు టౌన్కి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేయాలనే నిర్ణయంతోనే మీకు ఒక హామీ ఇచ్చిపోవాలనే ఈరోజు మేము అందరూ ఈ 14 ఏరియాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అంటే మిర్యాలగూడ ఉన్నప్పటి నుంచి, మిర్యాలగూడ పుట్టినప్పటి నుంచి ఆ 14 ఏరియాలు గాంధీనగర్ కానీ, తాళ్ళగడ్డ కానీ, ప్రకాష్ నగర్ కానీ, మన సుందర్ నగర్ కానీ, ముత్తిరెడ్డికుంట కానీ,